మల్టీగ్రెయిన్ రాగి మాల్ట్ 2 టైప్స్ చేసుకుందాం ఇప్పుడు. ఒకటి పాలతో, ఒకటి మజ్జిగతో. ఈ సమ్మర్లో చాలా హెల్తీ, టేస్టీ కూడా అండి రాగి మాల్ట్. ఇది మజ్జిగతో చేసుకున్నాము, ఇది పాలతో చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రాగి మాల్ట్ పౌడర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు ఇప్పుడు రాగి మాల్ట్ పౌడర్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉంటలు అస్సలు ఉండకూడదండి. ఈ విధంగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకుందాం. చాలా హెల్తీ అండి, చిన్నపిల్లలకు కూడా తాపించవచ్చు ఇది. ఇప్పుడు మరిగింది కదండి వాటరు, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకుంటే ఉంటలు కట్టేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఉంటలు కట్టేస్తుంది. ఇలా 5 minutes కలుపుకుంటూ ఉంటే రాగి జావా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము పాలు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇట్లా చిక్కబడేటప్పుడు వేసేసుకోవచ్చండి. నేను 2 టైప్స్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇప్పుడు వేయట్లేదు. బెల్లము, పాలు ఇప్పుడు వేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. బాగా చిక్కబడిపోయిందండి రాగి జావా, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని పాలతో చేసుకునేకి 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుందాము. కాంచుకున్న పాలని 1/2 గ్లాస్ వేసేసుకుందాం. మీకు ఇంకా తీపి కావాలంటే ఇంకా కొద్దిగా బెల్లమైనా వేసుకోవచ్చు. ఇది మజ్జిగతో అండి. మజ్జిగ బాగా చిల్లగట్టుకొని పలుచగా 1/2 గ్లాస్ మజ్జిగ తీసుకుందాం. ఇప్పుడు పాలలోకి వేడిగా ఉండి జావా కూడా వేసేసుకోవచ్చు అండి, ఏం కాదు. కానీ మజ్జిగలోకి వేసేటప్పుడు మాత్రం బాగా చల్లారి పెట్టుకున్న రాగి జావాని వేసుకోవాలి. ఇందులోకి ఇంకా కొద్దిగా సాల్ట్ కావాలంటే వేసుకోండి. ఆల్రెడీ మనం ముందు వేసినాము. ఇది పాలతో జావా, ఇది మజ్జిగతో. ఈ విధంగా చేసుకోవచ్చండి. సమ్మర్లో అసలు 1 గ్లాస్ తాగినామంటే మనకు టిఫిన్ కూడా అవసరం ఉండదండి. కడుపు ఫుల్గా ఉంటుంది. ఎంతో హెల్తీ, టేస్టీ. పాలతో జావా, మజ్జిగతో 2 విధాలుగా చేసుకోండి. ఈ విధంగా పిల్లలకు చేసేటప్పుడు మాత్రము మనము తెల్లటి వస్త్రం ఉంటుంది కదండి, అందులో జల్లిచ్చేసి పౌడర్ చేసి తినిపించవచ్చు. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఎంతో టేస్టీ, హెల్తీ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది.